మేము నిలబడ్డాం, 40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం విశ్లేషిస్తే ఒకంత అందులో నిజం ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినదించిన పరిస్థితి చాలా తక్కువ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి చాలా తక్కువ. ఆయన జైల్లోకి వెళ్లి పరామర్శించిన వాళ్ళు కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే ఎవరూ లేరు. ఎందుకు వచ్చిందంత నిర్వేదం అంటే దానికి కారణాలు చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే రోడ్ల మీద పడి దొర్లి అరెస్టులకు గురై సంచలనం చేసి జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు నిర్వహించి జైలుకి వెళ్ళి, మీరు గమనిస్తే ఆ వీడియో గుర్తుండొచ్చు మీకు, బాలకృష్ణ ఒక పక్క, లోకేష్ ఒక పక్క కార్యకర్తలాగా జైలుకి తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చి ఆ ఊపులో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాం అని ప్రకటించినటువంటి వీడియో మనకి ఇంకా గుర్తుంది. మనం గమనించాల్సింది, అప్పటికి తెలుగుదేశానికి బీజేపీకి బద్ద వైరంగా ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకోగలిగారు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర తెలుగుదేశం పార్టీ గెలుపులో ఉందని చెప్పుకోవాలి. అనొచ్చు 8% ఓట్లతో మాకు గెలుపు కారణం ఎట్లా అవుతాడండి? 70 కిలోల మనిషి లేవాలంటే 1.5 కిలో కర్రను పట్టుకొని లేస్తాం ఒక్కసారి. ఆ 1.5 కిలో కర్రే లేకపోతే 70 కిలోల మనిషి లేచి నిలబడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. అలా కర్రలాగా చేతివాటంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది జనసేన కార్యకర్తల వాదన.